ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఫామ్ హౌస్ పార్టీలో నిందితులు 3 రకాల డ్రగ్స్ వాడినట్లు సిట్ బృందం గుర్తించింది. కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ వాడినట్లు గుర్తించింది. ముఖ్యంగా నమిత్ శర్మ 3 రకాలు వాడినట్లు నిర్ధారించారు. పైలట్ రోహిత్ రెడ్డి 2 రకాల డ్రగ్స్ వాడినట్లు తేల్చారు. ఇక అర్జున్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులు ఎండీఎంఏతో పాటు మెథోయిథిపెన్ వాడినట్లు తెలిపారు పోలీసులు. అధిక కిక్ కోసం రోహిత్, నమిత్ శర్మ కాస్ట్లీ మద్యంతో పాటు డ్రగ్స్ కలిపి తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. పార్టీకి సిమ్లా నుంచి కౌశిక్ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు నిర్ధారించారు. అభిషేక్ నుంచి 2 రకాల డ్రగ్స్ కొనుగోలు చేశాడు పైలట్ డ్రైవర్ రోహిత్. ఓఆర్ఆర్ దగ్గర కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఫామ్ హౌస్ పార్టీలో నిందితులు 3 రకాల డ్రగ్స్ వాడినట్లు సిట్ బృందం గుర్తించింది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే డ్రగ్స్ సంబంధించి పోలీసులు ఏదైతే ఈగల్ టీమ్ టెస్ట్ చేసినప్పుడు యూరిన్ టెస్ట్లో మొత్తంగా 3 రకాల డ్రగ్స్ బయటపడడం జరిగింది. అయితే 3 రకాల డ్రగ్స్ అనేటివి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తెచ్చారనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు సిమ్లా నుంచి అడ్వకేట్ కౌశిక్ రవి తాను బిజినెస్ ట్రిప్ కోసం సిమ్లాకు వెళ్ళినప్పుడు అక్కడ కొకైన్ని గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి దాదాపు 15,000 రూపాయలు చెల్లించి తీసుకొని వచ్చినట్టుగా అతను పేర్కొనడం జరిగింది. అయితే మిగతా 2 రకాల డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం తెలుసుకున్నప్పుడు పైలట్ రోహిత్, డ్రైవర్ అయిన శరత్ ఈ 2 రకాల డ్రగ్స్ తెచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే 2 రకాల్లో ఒకటి ఎండిఎంఏతో పాటు ఒక మెఫిడ్రిన్ 2 రకాల డ్రగ్స్ను కూడా వాడినట్లుగా గుర్తించారు. అయితే శరత్ ఎక్కడి నుంచి తెచ్చాడు ఈ డ్రగ్స్ అనే విషయం తెలుసుకున్నప్పుడు అభిషేక్ సింగ్ అనే ఒక డ్రగ్ పెడ్లర్ హైదరాబాద్ నగరంలో గతంలో అరెస్ట్ గతంలో అతనిపై కేసులున్నాయి. అతని దగ్గర నుంచి ఓఆర్ఆర్ వద్ద ఈ డ్రగ్స్ 2 రకాల డ్రగ్స్ కొనుక్కొని వచ్చినట్లుగా అతను షరత్ చెప్పడం జరిగింది. అయితే షరత్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే తాను 2 రకాల డ్రగ్స్ ఎండిఎంఏ, మెఫిడిన్ డ్రగ్ని అభిషేక్ సింగ్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తే కౌశిక్ రవి ఏదైతే కొకైన్ని అటు సిమ్లా నుంచి తీసుకొచ్చారని చెప్పారు. అయితే 3 రకాల డ్రగ్స్ని నమిత్ శర్మ, పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి మొత్తంగా 3 కూడా 3 రకాల డ్రగ్స్ తీసుకున్నారు. దాంతోపాటుగా కాస్ట్లీ మద్యంలో ఈ డ్రగ్స్ని వేసుకొని సేవించినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే మిగతా అందరూ కూడా 2 రకాల డ్రగ్స్ వాడినట్టుగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ యూరిన్ టెస్ట్లో మొత్తంగా 3 రకాల డ్రగ్స్ వాడినట్టు నమిత్ శర్మ, పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి రాగా మిగతా వాళ్లకు 2 రకాల డ్రగ్స్ వాడినట్టుగా బయటపడింది. అయితే ఇప్పుడు శరత్కి ఏదైతే డ్రగ్స్ అమ్మిన అభిషేక్ సింగ్ కోసం అధికారులు అయితే గాలిస్తున్నారు. అతడు దొరికితే ఆ శరత్ ఎంత డ్రగ్స్ కొనుగోలు చేస్తాడు, ఎంత మొత్తంలో కొనుగోలు చేస్తాడు, ఎప్పుడు కొనుగోలు చేస్తాడు, ఎంత డబ్బులు చెల్లించాలనే విషయం తెలుసుకున్న ప్రయత్నం తాము చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఈ డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చి ఎవరు తీసుకొచ్చారనే విషయం కూడా బట్టబయలైంది. ఇందులో అభిషేక్ సింగ్ మాత్రం పరారులో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. రమేష్, ఈ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు ఎన్ని కేసులు ఉండుంటాయి అతని మీద? చూసినట్లయితే అభిషేక్ సింగ్ అటు హైదరాబాద్తో పాటు ఈగల్ టీంతో పాటుగా గతంలో ఏదైతే హైదరాబాద్ హెచ్ న్యూ కూడా ఇదివరకు అతను 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ మేరకు గతంలో అభిషేక్ సింగ్ 2-3 సార్లు అరెస్ట్ కావడం జరిగింది. కాబట్టి ఫర్దర్గా చూసినట్లయితే అభిషేక్ సింగ్ ప్రస్తుతానికి దొరికితే ఇక్కడ శరత్కి ఈ పార్టీ కోసం ఎంత డ్రగ్ ఇచ్చారనే విషయం కూడా బయటపడుతుంది. ఆ తర్వాత ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తామని అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.